గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు సతీష్ గారు అదే జెప్పారు. బీజేపీ నే నాయకులు ఈ విభేదాలతో పాటు జూన్ 2న ముఖ్యమంత్రి మారుతున్నారు. నేను అది జెప్ కేసీఆర్ నేను అవుతారు. జెప్పాను. డిసెంబర్‌లో అయ్యే ఛాన్స్ ఉంది. జూన్‌లో గాని, డిసెంబర్‌లో గాని కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతది బీఆర్ఎస్ పార్టీ అని బీజేపీ ముఖ్య నాయకులే మాట్లాడిర్రు. ఇప్పుడు మనం ఒక నిజంగా కూడా విజయాలయ గారు వారి పార్టీకి సంబంధించిన విషయాలే కానీ లేదా నాయకత్వాన్ని బలోపేతం చేయాలి, హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ అంతా ఒకటే అనేటువంటి అంశంలో అనేక విషయాలు మాట్లాడారు. సరే, సంతోషం, దాంట్లో ఏమాత్రం సంధిలో వారి పార్టీని వాళ్ళు డిఫెన్స్ చేస్తున్నారు. ఇంకోటి కూడా గమనించాలి, ఎన్నికల కన్నా ముందు ఎప్పుడైతే వీళ్ళు ప్రతిపక్షంలో ఉండి ఓడిపోయిన తర్వాత, ఓడిపోయే ముందు కేసీఆర్ గారు 47 మంది ఎమ్మెల్యేలు మార్చాలని లిస్టు తయారు చేసి కేసీఆర్ గారి దగ్గర పెట్టిన సంగతి అందరికీ తెలుసు. కొంత ఎవరైతే అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు, చాలా దగ్గర ఉన్నటువంటి వ్యక్తులకు తెలుసు. 47 మందిని మార్చాలనేటువంటి ప్రయత్నం కేటీఆర్ చేసిండు. అందులో ఆయన కాకుండా 19 మంది ఆయనకు అనుకూలమైనటువంటి ప్రాంతాల్లో టికెట్లు ఇవ్వాలనేటువంటి ప్రయత్నం 19 మంది లిస్టు తయారు చేసిండు హరీష్ రావు. కానీ వీళ్ళిద్దరిని కూడా కాదని ఏదో కొంత మాత్రమే మార్పు చేసి అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్కి పూర్తి స్థాయిలో ఒకటి అర్థమైంది. ఏదేమన్నా కానీ ఇలా కేటీఆర్ వ్యూహాన్ని ప్రజలు చూడాలి, కేటీఆర్ ఇచ్చేసారనే ప్రయత్నంలో 19 నెలల్లో 4-5 సార్లు తప్ప బయటికి రాలే. పూర్తిగా కొడుకు వదిలేసిండు. అల్లునికి ఏం చెప్పిండో తెలియదు. అయితే ఇక్కడ హరీష్ రావు అనేటువంటి చాకచక్యుడు చాలా రాజకీయ చాణచక్యుడే. ఎందుకంటే కేసీఆర్ని ప్రతి క్షణం అనువనువు చూసినటువంటి వ్యక్తి కాబట్టి, ఆ కేసీఆర్ ఎప్పటి వరకు అయితే ఆయన ప్రశాంతంగా ఉంటాడు అప్పటి వరకు, కానీ కేసీఆర్ తదనంతరం అసలైన హరీష్ రావుని అందరం చూస్తాం. అది గ్యారెంటీ, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇలా యోయో టీవీ ద్వారా చెప్తున్నా, అది మనం రాసి పెట్టుకుందాం. కేసీఆర్ తదనంతరము హరీష్ రావు వ్యూహాన్ని లేదా హరీష్ రావు యొక్క రాజకీయ కోణాన్ని అసలు ఎవరు ఊహించరు. అంత వ్యూహాన్ని రచించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే ఎందుకో ఏమో కానీ కొంచెం ఊగిసలాడుకుంటూ అట్లనే ఉండుండొచ్చు తప్ప వేరే ఆలోచన ఏం లేదు. ఇక వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, పోతారు అన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికలు మారుతాయి, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు వచ్చే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్ర అట్లుంది కాబట్టి బహుశా ఏదైనా జరగవచ్చు, ఎక్కడ ఏమైనా జరగవచ్చు, వీళ్ళు ఇటు పోవచ్చు, వాళ్ళు అటు రావచ్చు. భారతీయ జనతా పార్టీలకి గతంలో కూడా బీఆర్ఎస్ల నుంచి టీఆర్ఎస్, పాత టీఆర్ఎస్ కొత్త బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లకు పోయారు. ఇప్పుడు అదే బీఆర్ఎస్ అదే టీఆర్ఎస్లకి ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చారు. కానీ భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం లేదు. అట్లా కాబట్టి ఇక్కడోడు అక్కడ పోవచ్చు, అక్కడోడు ఇక్కడ కావచ్చు, ఎవడైనా ముఖ్యమంత్రి కావచ్చు, ఏమైనా జరగవచ్చు అనేటువంటి ప్రయత్నమే తప్ప భారతీయ జనతా పార్టీ ఎలాంటి ఆలోచన విధానం కూడా లేదు. ఎవరిని చేసేది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేటువంటి విధానాన్ని మాత్రం ఖచ్చితంగా స్వాగతిస్తుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇక సతీష్ మాధవ్ గారు వారైతే చెప్పారు, నిజంగా కూడా తెలంగాణ ఉద్యమంలో గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి, గత ప్రభుత్వం చేసినటువంటి వినాశం మనం అంతా కూడా చూసినాము. అయితే ప్రజలందరూ కూడా వాళ్ళని కాదనుకొని వీళ్ళకి అవకాశం ఇచ్చారు. కానీ వీళ్ళు కూడా ఈ 19 నెలలు ఏం చెప్పారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం ఎవరికి అవకాశం వేయలే, ఏ ఫైల్ కావాలన్నా ఏది కదలాలన్నా మొత్తం వచ్చేసి ఎవరి దగ్గరకు రావాలన్నా అంటే కేటీఆర్ దగ్గరకు రావాలి. ఇవాళ కూడా ఏం మార్పు మారిందంటే, కొన్ని ఏవైతే పనికిరాని శాఖలేమో మందికి వచ్చి పనికొచ్చే శాఖలంతా రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకొని మళ్ళీ రేవంత్ రెడ్డి ఫ్యామిలీ అలా అన్ననో తమ్ముడో ఆయన అనువాయులు ఆయనకు సంబంధించిన వ్యక్తులు చుట్టే తిరుగుతా ఉన్నాయి. అన్న ఇది కూడా గమనించాలి కదా. 19 నెలలు అవుతుంది, ఆ శాఖలు ఎందుకు ఇయ్యరు? ఎందుకంటే మనం గమనించవచ్చు, మున్సిపల్ శాఖ చాలా ప్రతిష్టాత్మకమైన శాఖ. ఆ మున్సిపల్ శాఖలు అనేకమైనటువంటి సమస్యలు. గ్రేటర్ హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం మొత్తం 4 కోట్ల జనాభా వస్తే 1 కోటి జనాభా హైదరాబాద్కే పరిమితం అయిపోయి రంగారెడ్డి హైదరాబాద్కి అనుసంధానంగా 1 కోటి జనాభా ఉన్నటువంటి రాష్ట్రం జిహెచ్ఎంసీ. ఈ జిహెచ్ఎంసీలో అనేకమైనటువంటి సమస్యలు. ఆ శాఖ కూడా ఈయన అనుసంధానంగా ఉన్నప్పుడు ఎక్కడ పాలనా వ్యవస్థ సరిగ్గా నడుస్తుంది? ఒకవేళ ఈ శాఖ వేరే వాళ్ళు ఉంటే రివ్యూలు చేయడమో, జరిగిన సమస్యల మీద మాట్లాడడమో, అనేక విషయాలు మాట్లాడడం. హైదరాబాద్ భాగ్యనగరంలో, హైదరాబాద్లో చార్మినార్ దగ్గర అంత పెద్ద విపత్తు జరిగి 17 మంది చనిపోతే ముఖ్యమంత్రి పరిస్థితి ఏంది? ముఖ్యమంత్రి గారి రెస్పాండ్ ఏంది? ఆయన ఇది చేస్తున్నటువంటి విధానం ఏంది? నేనేమంటున్నా, ఒక దానికి సంబంధించి శాఖ మంత్రి ఉంటే ఆయన రివ్యూ చేస్తుండే కదా, అధికారులతో మాట్లాడుతుండే కదా. ఎలక్ట్రిసిటీ బోర్డు ఎలక్ట్రిసిటీ సంబంధించిన అధికారులతో మాట్లాడుతుండే, లేదా ఫైర్ సెక్యూరిటీ సంబంధించిన డిపార్ట్మెంట్తో మాట్లాడుతుండే, లేదా అన్ని వ్యవస్థలతో మాట్లాడేటువంటి పరిస్థితి ఏదైనా సంబంధించిన శాఖ ఉంటుండే కదా. అవన్నీ కాకుండా ఈయన దగ్గరనే పెట్టుకొని ఈయననే చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎవరు కూడా గత ప్రభుత్వమే కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెసే కానీ ప్రజాశ్రయం కోసం కానీ ప్రజా సంక్షేమం కోసం కానీ పనిచేస్తున్నటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనబడతలేవు. వాళ్ళ పార్టీని కాపాడుకునేటువంటి ప్రయత్నం, పార్టీని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం, కుర్చీని కాపాడుకునే ప్రయత్నం లేదు తప్ప ఎక్కడ కూడా ప్రజల కోసం, మధ్యతరగతి ప్రజల కోసం ఇది చేసినాం అనే దాఖలాలు లేవు. ఏంటంటే గత ప్రభుత్వం ఇచ్చింది, ఆ పథకాలు మేము ఇచ్చినాం, మేము ఇవి కాకుండా ఇవి ఇచ్చినాం, ఇవి కాకుండా అవి ఇచ్చినాం. అరే క్లియర్గా చెప్పారు మీరే, ఆర్థిక వనరులు లేవు, రాష్ట్రం అప్పుల పరిస్థితి ఉంది, రాష్ట్ర పరిస్థితులు ఉన్నప్పుడు వనరుల్ని సృష్టించాల్సినటువంటి ప్రభుత్వం అది చేయాలి.
ఆ దిశగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ నిధులు సేకరిస్తాం, ఎక్కడ ఏ రకమైనటువంటి నిధుల వల్ల సేకరించవద్దు. కొన్ని విషయాల్లో మేము స్వాగతిస్తాం. ఖచ్చితంగా మంచి జరిగినప్పుడు మంచి జరిగిందని చెప్పినాం, చెడు జరుగుతున్నప్పుడు చెడు జరుగుతుందని చెప్తాం, ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో, కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తనే ఆలోచనతోనే తెలంగాణ ప్రజలు వారికి పట్టం కట్టిర్రు. 19 నెలల సమయం అయిపోయింది. ఇంకా ఉన్న కొంత సమయం అన్నా వారి కోసం ఇచ్చినటువంటి 6 పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రజల సంక్షేమం కోసం ఇవ్వాలి, విద్యార్థుల పక్షాన నిలబడాలి, రైతుల పక్షాన నిలబడాలి, సంక్షేమ పథకాలు అందరికీ చెందే విధంగా చేయాల్సినటువంటి కాంగ్రెస్ అది పోయి ఒకరికి పరస్పరంగా నువ్వెంత నేనెంత, నువ్వెంత నేనెంత, లేదా ఆ పార్టీ వాళ్ళు వస్తారా, ఈ పార్టీ వాళ్ళు వస్తారా, వీళ్ళు ఉంటారా, వాళ్ళు ఉంటారా అనేటువంటి పరిస్థితులు చేస్తుంది. అది సమంజసమైనటువంటి పని కాదు. ఇప్పటికైనా కాంగ్రెస్ తన చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆశిస్తున్నాం. రామ్ గోపాల్ గారు, మీరు చెప్పిన దాని